శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకం మీనింగ్ వచ్చి, శాంతమైన ఆకారంతో ఆదిశేషునిపై శయనించి ఉన్నవాడైన, నాభిలో పద్మం కలిగిన వాడు, దేవతలకే అధిపతి అయినవాడు, సర్వ సృష్టికి ఆధారమైన వాడు, ఆకాశంలా విస్తరించి ఉన్నవాడు, మేఘం లాంటి వర్ణతో శుభ్రమైన దేహంతో వెలుగొండేవాడు, లక్ష్మీదేవికి ప్రియమైనవాడు, కమలం లాంటి నేత్రాలు కలవాడు, యోగులు ధ్యానంతో పొందగలిగేవాడు, సంసార భయాన్ని తొలగించే సర్వలోకాలకు ఏకైక ప్రభువైన శ్రీ మహావిష్ణువును నేను వందనం చేస్తున్నాను అని అర్థం అన్నమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.